వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కేసు నమోదైంది. జగన్ తో సహా మరో 8 మంది వైసీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు గుంటూరులోని నల్లపాడు పోలీసులు. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటనతో కేసు ఫైల్ అయింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందింగం సురేష్ తో పాటు పిన్నెల్లి తదితరులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అనే మాట ఇప్పుడు వైసీపీ నేతలకు బాగా అర్థమైందన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. వైసీపీ అధినేత జగన్ మిర్చియార్డ్ పర్యటనలో అనుకున్నదొకటి అయిందొకటి కాబట్టి మిర్చి ధరలపై ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టి ఇరుకున పెట్టాలని వైసీపీ వ్యూహం రచించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అంటూ పోలీసులు అనుమతి ఇవ్వకుండా వెళ్తామని చెప్పారు వైసీపీ నేతలు. ఇక్కడే వైసీపీ నేతల అసలు వ్యూహం ఉంది. అనుమతి లేదు కాబట్టి భారీగా పోలీసులు మోహరించి అడ్డుకుంటారని భావించారు వైసీపీ నేతలు. అందుకే పోలీసులు అడ్డుకుంటే రోడ్డు మీదే ధర్నా చేయాలని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. రోడ్డుపై ధర్నాతో భారీ కవరేజ్, జగన్ టూర్కి మైలేజ్ వస్తుందని భావించారు. అందుకే నేరుగా మిర్చియార్డ్ గేట్ దగ్గరకు వెళ్లకుండా కొంత దూరం నుంచి ర్యాలీ మొదలుపెట్టారు జగన్. కానీ వాళ్లు ఊహించినట్టు జరగలేదు. వేలాదిగా జనం వచ్చినా, ర్యాలీ చేసినా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు మిర్చి యార్డ్ దగ్గరకు ఒక్క పోలీసు కూడా రాలేదు. దీంతో వైసీపీ నేతలు బిత్తరపోయారు. జగన్ వచ్చిన బందోబస్తుకు పోలీసులను ఎందుకు పంపలేదంటూ ఉన్నతాధికారులకు ఫోన్లు మొదలుపెట్టారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఎన్నికల కోడ్ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ చెప్పేశారు పోలీసు ఉన్నతాధికారులు. కోడ్కు విరుద్ధంగా బందోబస్తుకు వస్తే ఈసీకి తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. పోలీసులు రాకపోవడంతో జనాలను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దీంతో జగన్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. జగన్ వాహనంపైకి ఎగబడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఓవైపు జనం తోపులాట, మరోవైపు మిర్చి ఘాటుతో ఉక్కిరిబిక్కిరయ్యారు జగన్. మిర్చి ఘాటు తట్టుకోలేక కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నారు. జనం కంట్రోల్ కాకపోవడంతో రైతులతోనూ మాట్లాడలేకపోయారు. పోలీసు బందోబస్తు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారంటూ జగన్ ఆఖర్లో విమర్శలు కూడా చేశారు. తాను అధికారంలోకి వచ్చాక మీకు బందోబస్తు ఇవ్వనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఇక జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంటూ రేపు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు. అయితే పోలీసు అధికారుల గుడ్డలు ఊడదీస్తానంటూ మంగళవారం జగన్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లపై ఇప్పటికే మండిపడ్డారు పోలీసు అధికారులు. పోలీసులను టార్గెట్ చేస్తే ఇలానే ఉంటుందంటూ ఇప్పుడు పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే గుంటూరుకు జనం వచ్చినా వైసీపీ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదనే చర్చ నడుస్తోంది.